సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో హీరోలు యాంటీ డ్రగ్స్ ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్ టీమ్ కు సహకరిస్తూ స్పెషల్ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు బన్నీ. మన బాబీ వీడియో వైరల్ అయిపోయిందిరా. అన్నా మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనీ. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప వన్ పాటలకి రీల్స్ చేసి మళ్ళీ ట్రెండ్ అయినా వాడా. పుష్ప టూ ఒక్క రీల్ కూడా పట్టలేదు. వాడా రీల్ చేసే టైం ఆడు ఉంది. వాడి రోల్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్ తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పుల పాలైపోయి ఇంటి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నారు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడు చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. మన బాబీ వైరల్ అయిపోయిందిరా. వీడియో వైరల్ అయిపోయిందిరా. అన్నా మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనీ. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప వన్ పాటలకి రీల్స్ చేసి మళ్ళీ ట్రెండ్ అయినా వాడా. పుష్ప టూ ఒక్క రీల్ కూడా పట్టలేదు. వాడా రీల్ చేసే టైం ఆడు ఉంది. వాడి రోల్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్ తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పుల పాలైపోయి ఇంటి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నారు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడు చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ.